పుట్టుకతోనే మాటని వినికిడిని కోల్పోయిన సితార ఎవ్వరూ లేని ఒక అనాథ. బ్రిటిష్ పౌరురాలైన మిసెస్ లాసన్ ఎప్పుడైతే సితారను దత్తత తీసుకుందో అప్పుడే ఆమె తలరాత మార్చి రాయబడింది. నేను కూడా ఏదో ఒకరోజు ఇంగ్లాండ్కు వెళ్తానని సితార ఎంతగానో నమ్మింది. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి లండన్కు వెళ్ళొచ్చిన తన కజిన్ విశాలమైన పెద్ద భవంతి, కన్నులకింపుగా పచ్చటి బయళ్ళు, అందులో గుంపులు గుంపులుగా మేస్తూ కనిపించిన ఉన్నినిచ్చే గొర్రెల ఫోటోల్ని చూపించాడు. ఆ ఫోటోలు చూడగానే ఇండియాలో ఉన్న ఒక మామూలు అమ్మాయిగా ఎంతగానో ఆనందించింది. తను కలలో కూడా ఊహించని సరికొత్త ప్రపంచపు తలుపులు ఇప్పుడు ఆమె కోసం తెరుచుకున్నాయి. ససెక్స్ నుంచి తనకు చెందాల్సిన ఆస్తి కోసం యూకేకి వచ్చింది. మిసెస్ లాసన్ తన ఆస్తి మీద సర్వహక్కులు సితార పేరు మీద రాసింది. ఆ ఆస్తిని తన కైవసం చేసుకోవడానికి, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈరోజు సితార లాసన్ ఎస్టేట్కు వస్తోంది. అనాథగా ఒక ఆశ్రమంలో తలదాచుకున్న పరిస్థితి నుంచి కోట్ల విలువ చేసే ఈ ఆస్తికి వారసురాలిగా నేడు అవతరించబోతోంది. అయితే ఈ ఎస్టేట్ మీద నిజంగా తనకు హక్కుందా లేదా? షీ ఈస్ హియర్. Hey, let her come. సితార్ వచ్చేసింది. వస్తున్నా. హాయ్ సితారా. వెల్కమ్ సితారా. చాలా పెద్దదానివయ్యావు. చలేస్తోందా? కమ్ కమ్. సితారా, సితారా. ఎందుకయ్యా అలా అరుస్తావు? తనకి చెవులు వినపడవని తెలీదా? పాట వింటోందిగా. వావ్, మిస్టర్ అండ్ మిస్సెస్ అనంత్ మిమ్మల్ని చూడాలని వెయిట్ చేస్తున్నారు. వచ్చి చూస్తారా? వావ్, లిప్ రీడింగ్ కూడా తెలుసా? ఫ్యాంటాస్టిక్. కమ్.